కార్మూరు వెంకటరెడ్డి గారు నమస్తే. సో ఆఖరికి నేషనల్ లెవెల్లో కూడా మన రాష్ట్ర పరువును తీస్తున్న పరిస్థితి కనిపిస్తుందండి. ఆఖరికి లోకేష్కి ఎలివేషన్ కూడా ఈ స్థాయిగా ఇవ్వడం, పరువు పోగొట్టుకోవడం మరొకసారి జరిగింది. సో ఎలా చూడొచ్చు? దానిలో కంటే వెళ్ళే ముందుగా అసలు భారత విమానయాన రంగంలో ఎంత భారీ సంక్షోభానికి కారణం ఖచ్చితంగా ఇండిగో తప్పెంతుందో కేంద్ర మంత్రి తప్పు కూడా అంతే ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిగా 18 నెలలు అవుతుంది ఆయన బాధ్యత తీసుకొని. ఏదైతే ఇప్పటికీ 2024 జనవరిలో DGCA కొత్త నిబంధనలు విధించింది. ఈ విధించిన 6 నెలలకి కేంద్ర మంత్రి అయ్యాడు రామ్మోహన్ నాయుడు గారు. అంటే ఆయన మంత్రి అయ్యి 18 నెలలు అయింది. ఈ నిబంధనలు విధించి ఇప్పటికి దాదాపుగా రేపు జనవరి వస్తే 2 సంవత్సరాలు. మరి ఇండిగో 64% మార్కెట్ షేర్ ఉన్నటువంటి ఇండిగో సంస్థ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంటే ఆ నిబంధనలు విధించి ఇప్పటి వరకు ఎందుకు పాటించలేదు? మరి ఎయిర్లైన్స్ తో ఇప్పటి వరకు ఏదైతే ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మరి ఎయిర్లైన్ సంస్థలతో ఇప్పటి వరకు ఎందుకు రివ్యూ పెట్టలేదు? ఇండిగో సంస్థతో ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో లేదు, మీరు నిబంధనలకు అనుకూలంగా రేపు సంక్షోభం వచ్చింది, మీరు ఇలాగని చేయకపోతే నిబంధనలు పాటించాలి, మీరు పైలట్లని ఇప్పటి వరకు ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారు, ఇవన్నీ ఎందుకు ఇప్పటి వరకు రివ్యూ చేయలేదు? FDTL రూల్స్ అనుగుణంగా వాళ్ళ చర్యలు చేపడుతున్నారు లేదు, ఎందుకు సమీక్షించలేదు? ఇదన్నీ ఒక ఎత్తు అయితే 5 రోజులు అవుతుంది సార్ ఈ ఇష్యూ వచ్చి. 5 రోజుల నుంచి రామ్మోహన్ నాయుడు గారు దీనికి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలనే దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు? మళ్ళీ ఇప్పుడు టికెట్ రేట్లు వేరే ఎయిర్లైన్ సంస్థలు పెంచుతుంటే ఎందుకు దాని మీద ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు? సో ఇది ఒక్కటే కాదండి, ఆయన మొన్న గుజరాత్ లో ఒక విమానం ప్రమాదానికి గురైంది. సో అప్పుడు ఆ టైంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ విమానంలో చనిపోవడం జరిగింది. ఒక్కరు బతికారు, మిగిలిన అందరూ చనిపోయారు విమానంలో. వెళ్ళి హాస్టల్ మీద పడింది అక్కడ. సో అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, రీల్స్ చేసుకుంటా, ఏదైతే ఆయన ఫోటోలకు పోజులించుకుంటా రీల్స్ వీడియోలు, ఈయనకి రీల్స్ చేసుకునే దాని మీద ఉన్న శ్రద్ధ, డాన్స్లు వేసుకునే వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎన్ని లైకులు వచ్చినాయి, లేదంటే ఎవరెవరు ఏం కామెంట్లు పెట్టారు, ఎన్ని లవ్ సింబల్ వచ్చిన దానికి, దీని మీద ఉన్న శ్రద్ధ విమానయాన సంస్థల మీద ఎందుకు చర్యలు తీసుకునే దాని మీద శ్రద్ధ లేదు? ఇప్పుడు నిన్న ఎంత జరుగుతా ఉంటే ఇక్కడ జాతి మీడియా ఎటు లోకేష్ ఎలివేషన్ ఇచ్చి బాగానే లేపుతా ఉంటది లోకేష్ గారిని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జాతి మీడియా వాళ్ళ జాతి పత్రికలు జాకీలేసి ఎప్పుడు లేపుతానే ఉంటారు. అలానే జాతీయ మీడియాలో కూడా కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి స్పెషల్ ఆర్టికల్ చేపిస్తా ఉంటారు. ఆయన నిన్న యాంకరు ఏదైతే జాతీయ మీడియాలో యాంకరు అసలు లోకేష్కి ఏం సంబంధం అనేటప్పటికి తెల్లమో వేశారు. తెలుగుదేశం అధికార ప్రతినిధులు కనీసం కొద్దిగా సిగ్గుండి మాట్లాడాలి కదా. అసలు కేంద్ర విమానం అంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని శాఖలకి మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నాడు, అది సరిపోలేదా? అది సరిపోక కేంద్రంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు డమ్మీ ఈరోజు. అంటే రామ్మోహన్ నాయుడుని డమ్మీ చేసి లోకేష్ అన్ని శాఖలను నిర్వహిస్తున్నారు, లోకేష్ కూడా ఆ శాఖని నిర్వహిస్తున్నారని చెప్పదలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ. అంటే మీరు బీసీలకి అట్లా డమ్మీలుగా అట్లా పదవుల్లో కూర్చోబెట్టి, అంతకుముందు కూడా అచ్చెన్నాయుడు డమ్మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు, ఆయన అందుకనే గట్టి చట్నీ అయ్యండి, లేదు పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు ఇప్పుడు. సో ఎందుకంటే మొత్తం పెత్తనం అంతా లోకేషే కాబట్టి. ఇప్పుడు కేంద్రంలో మంత్రుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల వ్యవహారాల్లో కూడా ఆ శాఖలను కూడా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడా? ఎంత దారుణం! అంటే ఈ విధంగా మీరు ఎలివేషన్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోవటం కదా ఇది. ముందు ఆయన శాఖను ఆయన ఏడవలేడు. ఇక్కడ విద్యాశాఖలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్లో 5.5 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లు మానేశారు. నిన్న పార్లమెంట్ లో అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం 5.5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు ప్రభుత్వ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. ఈ పరిస్థితి ఇక్కడ ఉంటే ఈయన అన్ని శాఖల్లో ఏలు పెట్టినట్టుగా, మోందా తుఫాన్ని ఈయన సమీక్షించి ఆపినట్టుగా, లేదంటే మొన్న అక్కడ మహిళల ప్రపంచ క్రికెట్ కప్ ని మహిళలు గెలుచుకుంటే మహిళా ప్రపంచ కప్ దాన్ని నారా లోకేష్ వాళ్ళు గెలిచారని చెప్పి వాళ్ళ జాతి మీడియాలో ఎలివేషన్ 4 ఎట్లా కొట్టాలి, 6 ఎట్లా కొట్టాలి, ఆఫ్ సైడ్ ఎట్లా కొట్టాలి, ఫ్రంట్ ఫుట్ వచ్చి ఎట్లా కొట్టాలని ఈయన ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారంట. అసలు ఏమాత్రం కొద్దిగా మీకు సిగ్గుందా చెప్పుకోవడానికి? ప్రతిదాన్ని మీకు క్రెడిట్లో వేసుకోవాలి, ప్రతి దాంట్లో దోల. నువ్వు ఎవడు చేసే పని అది చేయాలి. నీ మంత్రిత్వ శాఖ పని నువ్వేడు ముందు నారా లోకేష్ని. నువ్వెందుకు ఆ మంత్రిత్వ శాఖలో ఏలు పెడుతున్నావు? అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏలు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ వ్యవస్థల్ని భ్రష్టు పట్టింది సరిపోలేదా? మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల శాఖలో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవటం ఏంటి? ఒకవేళ ఇదే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చెప్పినట్టుగా దాని మీద సమీక్షలు ఇట్లా చేసి ఉండుంటే తక్షణం ముందు కేంద్ర మంత్రిగా తను రాజీనామా చేయాలి. ఎందుకంటే అసలు నీ శాఖలో నువ్వేలు పెట్టకుండా నారాలో ఇదన్నా మీ పార్టీయా? ఈ రోజు కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఈరోజు దోచుకుంటా ఉన్నారు మీరు. ఈరోజు ఇండిగో అనేది భారీ సంక్షోభం ప్రవరికి ఈ దేశంలో ఎప్పుడూ జరగల. ఈ విమానయాన రంగంలో ఎంత సంక్షోభం, 5 రోజులైనా చర్యలు లేవు. చర్యలు లేకపోగా మీరు ఇక్కడ పబ్లిసిటీ స్టంట్లు, నారా లోకేష్ అంటే సమీక్షలు చేస్తున్నా అంట.
రేపొద్దున అమెరికాలో ఏదైనా జరిగితే దాని మీద కూడా సమీక్షలు చేస్తారు. అంటే మైండ్ వెంకటరెడ్డి ఏమైనా గారు. పోయిందా? ఏమన్నా మధ్య ఏమైనా పోయి మాట్లాడుతున్నారా? ఎస్ వెంకటరెడ్డి గారు, స్టేట్ లెవెల్లో ఉన్న ఏ ఒక్క శాఖను కూడా సరిగా చేయడం వాళ్ళకి చేత కాదు, అట్రఫ్లాపు. అలాగే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ శాఖలో కూడా టీడీపీ ఎంపీలు కూడా అందులో అట్రఫ్లాపు. సో మొత్తంగా అట్రఫ్లాప్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ జాకిలి పెట్టి లేపడం మాత్రం ఆపట్లేదు. సార్ వీడు రీల్స్, అదే విధంగా డాన్స్, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ రామ్మోహన్ నాయుడు గారికి ఆయన శాఖ మీద లేదు. ముందు ఆయన శాఖలో ఐదు రోజులుగా ఇంత జరుగుతుంటే ఏం చేశాడండి? అక్కడికి వెళ్ళి ప్రయాణికులతో మాట్లాడి, లేదంటే దాన్ని సాల్వ్ చేసి వాళ్ళకి ఆ విమాన సంస్థల నుంచి మళ్ళీ డబ్బులు వెనక్కి ఇప్పించి ఏమైనా చేశారు అప్పటి వరకు? రెండోది, నారా లోకేష్ ఇప్పుడు ఇక్కడ నారా లోకేష్ అంట దాన్ని సమీక్షిస్తున్నారంట. తెలుగుదేశం ప్రతినిధులకి సిగ్గు లేకుండా డిబేట్లు ఎట్లా చెప్పుకుంటున్నారు? ఏం సంబంధం అండి ఆయనకి? ఇక్కడ 13 కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అంతమంది 13 జిల్లాలు, ఇప్పుడు విభజిత జిల్లాలు అంటే 26 జిల్లాలు, ఒక చిన్న రాష్ట్రం. దీనిలోనే ఒక శాఖకే సరిగ్గా ఏడవలేకపోతున్నాడు మంత్రిగా. విద్యాశాఖలో ఇప్పుడు చూస్తే మీరు హాస్టల్లో, ప్రభుత్వ స్కూల్ హాస్టల్లో 29 మంది విద్యార్థులు 18 నెలలుగా చనిపోయారు. 18 నెలలుగా 29 మంది విద్యార్థులు చనిపోతే ఇప్పటి వరకు నో యాక్షన్. దాని మీద జరగకుండా చర్యలు తీసుకుంటే ఇప్పటి వరకు లేదు. ఆయన శాఖను ఆయన ఏడవలేడు, కానీ ఈయన మొత్తం దేశము ప్రపంచం అంతా ఈయన ఏదో నాయకుడలే ప్రొజెక్ట్ చేయాలి, అన్ని నేనే కనిపెట్టా, అంతా నేనే చేశాను ఆవిడ మొన్నటిదా చంద్రబాబు. ఇప్పుడు మించి నారా లోకేష్ ఎలివేషన్లో కానీ ఈయన అందరూ అన్ని చోట్లకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఈయనకి ఏం సంబంధం? మన మోహన్ తుఫాన్ రివ్యూకి ఈయనకి ఏం సంబంధం? మహిళల ప్రపంచ కప్ డిబేట్కి నారా లోకేష్కి ఏం సంబంధం? సో ఇప్పుడు కేంద్ర ఏవియేషన్ మినిస్ట్రీ కన్నా నారా లోకేష్కి ఏం సంబంధం? అసలు ఈయన ఇక్కడ సమీక్ష చేసేదండి, వీళ్ళు వార్ రూమ్ పెట్టేదేంటి రాష్ట్రంలో? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ఎవరు వార్ రూమ్ పెట్టి ఎక్కడ చేయాలి అని చెప్పదలుచుకున్నారు. మొత్తం కేంద్రంలో కూడా మేమే చక్రం తిప్పేస్తున్నాం అని. అందుకనే ఇంత భ్రష్టు పట్టించారు. రాష్ట్రాల్లో అన్ని శాఖలను భ్రష్టు పట్టించారు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి మీ దెబ్బకి. ఇప్పుడు కేంద్రంలో మీరు మీ మంత్రులు వ్యవహరిస్తున్న శాఖలు కూడా భ్రష్టు పట్టించారనడానికి ఇది నిదర్శనం కాదా? 18 నెలలుగా ఒక్క ఎయిర్లైన్ సంస్థ రివ్యూ చేసి, అయ్యా మీరు పైలట్లను నియమించుకోవాలి, ఏదైతే ఇప్పుడు టైం అయిపోతుంది దాదాపుగా. ఇప్పుడు ఈయన వచ్చి 18 నెలలు అండి. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది ఎప్పుడు? 2024 జనవరిలో డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాలు అవుతున్నా ఇండిగో వాళ్ళు పైలట్లు నియమించకపోతే ఇప్పటి వరకు ఏ గుడ్డిగారికి పళ్ళు తవ్వుతున్నాడు కేంద్ర మంత్రి, పౌర విమానాల శాఖ మంత్రి? రీల్స్ చేసుకుంటున్నావా? లేదా ట్విట్టర్లో ట్వీట్లు పెట్టి లైక్లు అని వచ్చినాయి చూసుకుంటున్నావా? ఇప్పుడు చూడు నీకు ఎన్ని లైకులు వస్తున్నాయో, ఎన్నో నీ గురించి ఏం మాట్లాడుతున్నారో. ప్రయాణికులు బండబూతులు తిట్టేటటువంటి వీడియోలు పోస్ట్ చేసి ఇప్పుడు చేయండి మీరు రివ్యూలు. దాని మీద ఎవరు ఎన్ని బాగా తిట్టారు, ఏ మహిళా ప్రయాణికురాలు తిట్టింది, లేదంటే ఏ ఎయిర్పోర్ట్ లో ఎవరు తిట్టారు, దాని మీద చేయండి రేపు పొద్దున్న రివ్యూ. ఇంకొకటి, ఈ తెలుగుదేశం ప్రతినిధులకు ఒకటి చెప్తా ఉన్నాం, మీరు ఎలివేషన్లు ఇచ్చి ఏదో జాతి మీడియాలో లేపినట్టుగా, జాతి మీడియాలో యాంకర్లుగా జాతీయ మీడియాలో అందరూ ఉండరు కదా. ఇక్కడ జాతి మీడియాలో అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ డైపర్ వేసుకొని వచ్చి కూర్చొని గంటలు మీకు జాకీలు వేసి లేపుతా ఉంటారు. జాతీయ మీడియాలో అందరూ అట్లా ఉండరు కదా. అందుకని అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం నోరను ఒళ్ళు 2 అదుపులో పెట్టుకొని వెళ్తే రాష్ట్రం పరువు కాదు ఈ రోజు మొత్తం. కాదండి, వీళ్ళు చేసిన పనికి ఈ రోజు దేశం కాదు ప్రపంచం అంతా తిట్టుకుంటున్నారు. ఈ నారా లోకేష్ ఎవడరా బాబు? ఈయనకి కేంద్ర విమానయాన సంస్థకి ఏం సంబంధం? ఏడా మంత్రి, ఏ రాష్ట్ర మంత్రి అని చూస్తే మన రాష్ట్ర మంత్రి అయ్యా, కేంద్ర విమాన శాఖ మంత్రి. సో ఇట్లా ఉంది రాష్ట్రం పరువు. ఈ రోజు మరొకసారి తీశారని మాత్రం క్లియర్ గా కనపడతాం. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.